నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? గంగాధర్, గౌడెల్లి గంగాధర్. మీరు మీ గ్రామం అన్న? ముడేగాం, సదాశివనగర్ మండల్. నూతనంగా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు అన్న. మొదటగా మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయన్న? మీరు గుర్తించినవి, మీరు సర్పంచ్ గా ఎన్నికైనప్పుడు గుర్తించినవి దానికంటే మా ఊళ్ళో తాగుని సమస్య బాగుంది. మిషన్ భగీరథ నీళ్లు డైలీ రావడం లేదు, దినం వస్తున్నాయి. అలా సింగిల్ ఫేజ్ మోటార్ లేవు. అయితే దానివల్ల బాగా మహిళలకు బాగా ఇబ్బంది ఉంది అన్నట్టు. ఏమైతుంది, కరెంట్ కావాలి, మిషన్ భగీరథ నీళ్ళు బట్టి ఉంటుంది. బంద్ అయిపోయిన తర్వాత అంత పని అంతా ఖరాబ్ అయిపోతుంది. మొత్తం పిండుకున్నామంటే నీళ్ళు ఉంటలేవు. అందుకే మెయిన్ గా వాటర్ సమస్య కోసం కొంచెం బోర్ తెప్పిద్దామని చూస్తున్నాం. అంటే మీకు ప్రధానంగా అనిపించిన సమస్యలు ఏమన్నా? ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఊరికి మీరు చేయించదలుచుకున్నాయండి? అదే నేను వాగ్దానాలు అంటే ఫస్ట్ తాగునీటి సమస్య ఒకటి మెయిన్ ముఖ్యంగా. తర్వాత డ్రైనేజీలు ఉన్నాయి, బాగా డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు. మళ్ళా చెరువు, మా ఒక చెరువు ఉంది మీదకి పైకి. ఆ చెరువు కట్ట మొత్తం ప్రతి సంవత్సరం కూలిపోతుంది కాలువ. దాన్ని పునరుద్ధీకరణ చేసి సైడ్ లో డ్రైనేజ్ సిసి వేయాలనేది ఆలోచనతో ముందుకు పోయినాం అన్నట్టు. అంటే మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు అన్న మీరు? ఎందుకంటే సర్పంచ్ గా నూతనంగా ఎన్నికయ్యారు. నేను అన్ని రకాలుగా నేను సేవ చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నా. మీరు నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి, సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళకి మీ ఊర్లో యూత్ గానీ లేదంటే మీ వార్డు మెంబర్ల కానీ సహకారం ఇప్పటికి ఎట్లా ఉంది, ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది? అంతా యువకులే ఉన్నారు ఈసారి వార్డు మెంబర్లు కానీ. మా యువకులు కూడా నన్ను, మా గ్రామంలో యువత కూడా, నేను అంతకుముందు గత 15 సంవత్సరాల నుంచి ఊరికి 15 సంవత్సరాల కింద ఓడిపోయిన పోటీ చేసే ఎన్నికల్లో. అప్పటి నుంచి ఊళ్ళో ఏదైనా చిన్న చిన్న వర్కులు కానీ, ఏదైనా ఎవరికైనా ఆపత్తి వచ్చిన హాస్పిటల్ విషయంలో కానీ, ఏదైనా మా ప్రస్తుతం ఉన్న సర్పంచులు కూడా వాళ్ళు కొంచెం తెలియక మళ్ళా ఏంటి సిసి రోడ్లు ఓపియడం, డ్రైనేజ్ కట్టేయడం చేసినారు గతంలో కూడా. ఇంతకుముందు చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా ఒకటి బాత్రూమ్ కట్టించిన స్కూల్లో, సర్పంచ్ లేకముందు కూడా. నేను 15 సంవత్సరాల నుంచి ఏదైనా యాక్టివిటీ పనులు, ఏదైనా స్కూళ్ళకి అవసరం ఉన్నా, ఏదైనా స్కూళ్ళకు అవసరం చిన్న చిన్న వస్తువులు అటువంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా తాగునీటి సమస్య ఒకటి, సాగునీరు ఒకటి, మెయిన్ రెండు రైతులకు ఉపయోగపడేది. మాకు సాగునీరు ఉంది కానీ ఉపయోగపడాలి. ప్రతి సంవత్సరం కాలువ ఉంది, వర్షాలు పడేసరికి ఆ కాలువలకు మట్టి వచ్చి నీళ్లు రావడం లేదు. ఇప్పుడు సెల్ల నీళ్లు ఇద్దామనేసరికి ఇది కూరుకుపోయింది మొత్తం కాలువ. రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు అన్న? నేను 2014లో. ఇప్పటికి ఇంతకుముందు ఏదైనా ప్రీవియస్ గా ఏదైనా పదవులు చేపట్టిందా? లేదు సార్, ఇంతకుముందు అంటే ఆ రైతు సమన్వయ సమితి డైరెక్టర్ ఉన్నా మన మండల్లో. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గ్రామ విలేజ్. ఇప్పుడు ఎట్లా అన్న, ఇప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కొంతమంది అధికార పార్టీ వైపే పోవాలనేది కొంత ఉంటుంది. అట్లా ఏమన్నా ఉందా మీకేమన్నా? అంటే మనం తెచ్చుకునే దానికి దమ్ము ధైర్యం ఉండాలి. పార్టీ అనేది ఏముంటుంది అన్న, ఊరిని డెవలప్ చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే, నా అధికార పార్టీల కానీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష కానీ ఎమ్మెల్యే, మనకు వచ్చే నిధులు తీసుకొచ్చుకునే బాధ్యత మనది. పోయి మనం ఎమ్మెల్యే దగ్గర చేయాలి సార్, మా విలేజ్ కి అన్ని విలేజ్ వచ్చే ఫండ్స్ మాకు కూడా అందరికి ఎంత ఇస్తారో మాకు కూడా ఇవ్వాలని చెప్పి మనము అడుగుతాము. ఫైనల్ గా అన్న, మీ ఊరు ప్రజలకు కానీ మీ తోటి మీ వార్డు సభ్యులకు కానీ మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటారు మీ తరఫున? నేను ఊరు గ్రామానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు సలహాలు సహాయక ఏమైనా వెనుకుని నడిపించమని చెప్తున్నాను వాళ్ళకి.